ఈరోజు నేను చూపించే ఈ రొయ్యల వేపుడు మీకు ఎంత నచ్చుతుందంటే మనం వేసే మసాలా అలాంటిదనమాట. ఇది పులావ్‌లోకి బావుంటుంది. ఊరికే ముక్క ముక్కగా తినడానికి బావుంటుంది. బిర్యానీలోకి, అన్నంలోకి ఎందులోకైనా సరే చాలా బావుంటుంది. మీ ఇంటిల్లిపాదికి కూడా చాలా బాగా నచ్చేస్తుందనమాట. అంత బావుంటుందండి. ముందుగా దీని తయారీ విధానం చూద్దాం. ఇందులో టఫెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? రొయ్యలకి నరాలు తీయడమేనండి. దీనికైతే ముందు వెనక వచ్చాయన్నమాట. సో, కంప్లీట్‌గా తీసేసి ఇలాగ ఉప్పు, పసుపు వేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకైతే నూనె పడుతుంది. అప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఈ పాన్‌లో వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఈ రొయ్యలు వేసిన తర్వాత అందులో నుండే నీరొస్తుందనమాట. సో, మనం ఎక్స్‌ట్రాగా నీరైతే ఏం వేయనవసరం లేదు. ఆ వచ్చే నీటిలోనే ఈ రొయ్యలనేవి చక్కగా ఉడికిపోతాయి. రొయ్యలు ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టి తీసేస్తే దానిలో ఉన్న నీరు చూసారా ఎలా వచ్చేసిందో? ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పేసుకొని ఉడకబెట్టుకోవాలి. సో, ఆ నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించండి. జస్ట్ ఒక 5 నిమిషాలయితే సరిపోతుందండి. అంటే మొత్తం 8-10 నిమిషాల వరకు ఇలాగా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక ఉల్లిపాయ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఇది వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3-4 యాలకులు, చెక్క, మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. మిరియాలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఎందుకంటే మాది మసాలా కారం అండ్ చాలా స్పైసీగా ఉంటుంది. కొంచెం వెచ్చబడే వరకు ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ వేపకూడదనమాట. చేదొచ్చేస్తది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 20 వరకు అలా వేసుకోవచ్చు. కారం వేసుకొని ఇది పొడి చేసుకోవాలన్నమాట. సో, ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఇందులోనే టమాటా, ఉల్లిపాయ కూడా వేసేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా బాగా వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకోవాలి. ఫ్రెష్‌గా చేసుకున్నది వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా కూడా పోయిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వస్తుంది. ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా! ఆ పేస్ట్ అనేది ఈ ఆనియన్స్‌లో వేసుకోవాలన్నమాట. ఇదే టైంలో మనకి ఎంత గ్రేవీ కావాలి, ఎంత అంటే గుజ్జులాగా కావాలి అననేది మనం ఇక్కడే నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసి ఉడకబెట్టాం కాబట్టి తర్వాత సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కదిలించకుండా ఉడికించుకుందాము. పచ్చి వాసన అంతా కూడా పోతుందండి. చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో? ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఆ పచ్చి వాసన అంతా కూడా పోయిందండి. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే మనం ఇంతకుముందు తీసి పక్కన పెట్టుకుందామో రొయ్యల ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా అనేది వేసుకోవాలండి. నేనైతే కొంచెం పక్కన పెడుతున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతుంది. సో, మరీ ఎక్కువైనా కూడా బాగుండదనమాట. ఎంతైతే మనకు కావాలో అంతనే వేసుకోవాలి. సో, ఇలా చక్కగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ కూరకంతా పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. పచ్చిమిరపకాయలు ఒక 2-3 వరకు తీసుకోండి. వాటిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవచ్చనమాట.
కరివేపాకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి మూత అనేది పెట్టుకొని జస్ట్ 1 మినిట్ ఉంచేసి తీసేసేయాలండి. మనం మూత తీయంగానే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందనమాట. మనం ఇంతకుముందు వేసిన మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ స్మెల్ అన్నీ కూడా కలిపి వస్తాయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల వేపుడు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి కానీ, లేదంటే బగారా రైస్ ఉంటుంది కదా! సో, ఆ బగారా రైస్‌లోకి కానీ, లేదు ప్లెయిన్ బిర్యానీస్ ఉంటాయి కదా! దమ్ బిర్యానీస్. సో, వాటిల్లోకి కానీ చాలా అంటే చాలా బావుంటుందండి. కొంచెం కలుపుకున్నా సరే మనకి చాలా ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకొక మంచి రెసిపీతో చాలా ఈజీగా చేసుకునే రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను.